కాళీయ మర్దనం. ఈ ఘట్టం కేవలం రాక్షస సంహారమే కాదు, పర్యావరణాన్ని రక్షించడం మరియు అహంకారాన్ని అణచడం అనే గొప్ప విషయాలను నేర్పిస్తుంది. కాళీయుడు అనే 1000 పడగల సర్పం గరుత్మంతుడి భయం వల్ల యమున నదిలో ఉంటుంది. కాళీయుడు భయంకరమైన విషం వల్ల యమున నది నీరు నల్లగా మారుతుంది. ఆ నీటి నుండి వచ్చే విషవాయువుల వల్ల ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా చనిపోయి నీటిలో పడతాయి. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో ఆడుతుండగా పూలబంతి యమున నదిలో పడుతుంది. అప్పుడు కృష్ణుడు ఆ విషపూరితమైన నదిలోకి దూకుతాడు. లోపల ఉన్న కాలేయుడు కృష్ణుడు చూసి ఆగ్రహంతో తన శరీరంతో చుట్టేసి విషంతో కరవటానికి ప్రయత్నిస్తాడు. కృష్ణుడు కాళీయుడు బంధం నుంచి సులువుగా విడిపించుకొని తన శరీరాన్ని పెంచుతాడు. కాళీయుడు అలసిపోతాడు. అప్పుడు కృష్ణుడు ఆ సర్పం యొక్క 1000 పడగలపైకి ఎక్కుతాడు. ఎక్కి ఆ పడగలపై నాట్యం చేస్తాడు. కాళీయుడు ఒక పడగను ఎత్తినప్పుడల్లా కృష్ణుడు ఆ పడగను అదిమి తొక్కుతాడు. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపిస్తారు. కృష్ణుడి పాదఘాతాలకు కాళీయుడు అహంకారం అణిగిపోతుంది. నోటి నుండి రక్తం కక్కుకుంటూ ప్రాణాలు పోయే స్థితికి చేరుకుంటాడు. అప్పుడు కాళీయుడు భార్యలు నాగకన్యలు వచ్చి కృష్ణుడిని ప్రార్థిస్తారు. తన భర్తను క్షమించి ప్రాణభిక్ష పెట్టమని కృష్ణుడిని వేడుకుంటారు. కృష్ణుడు కాళీయుడిని క్షమించి ఇకపై యమున నదిని వదిలి సముద్రానికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తాడు. నీ పడగలపై నా పాదముద్రలు ఉన్నాయి కాబట్టి ఇకపై గరుత్మంతుడు నిన్ను ఏమీ చేయడు అని అభయమిస్తాడు. దీంతో యమున నది పవిత్రంగా మారుతుంది. కాళీయుడు మనలోని అహంకారానికి చిహ్నం. కృష్ణుడు ఆ అహంకారాన్ని అణిచివేసి మన మనస్సును పవిత్రం చేస్తాడని ఈ కథ చెబుతుంది.